అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. కూటమి ప్రభుత్వంలో సంక్రాంతికి భోగి మంటలు అంటుకున్నాయి. అది ఏ విధంగా అంటుకున్నాయి, అసలు ఎందుకు అంటుకున్నాయి, దానికి గల కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనతో పాటు ఇప్పుడు మాజీ జనసేన సభ్యుడు చింతా రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఏంటి కూటమిలో అప్పుడే 8 నెలలు కూడా కాలేదు, 8 నెలలకు కాకముండానే ఏంటి చిచ్చులు ఏంటి కూటమి ప్రభుత్వంలో? ఇది ఎవరు మొదలుపెట్టారు, ఎక్కడి నుంచి మొదలైంది అని చూస్తే కనుక జనసేనకి అనుకూలంగా ఉన్న కొన్ని ఛానల్స్, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వ మంత్రిగా వెళ్ళిపోతారు, ఆయన పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చేసి నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తారు అని కొన్ని కథనాలు 1.5 month నుంచి జనసేనకి అనుకూలంగా ఉన్న ఛానల్స్ ప్రసారం చేయడం మొదలుపెట్టినాయి. ఫస్ట్ ఒకటి రెండు సార్లు ఇగ్నోర్ చేశారు, కానీ అది ఎందుకు చేస్తున్నారు ఏంటి, దానికి కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు భావించారు. అంటే మనకు కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా సరే నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఎందుకు అడుగుతాడు? నారా లోకేష్, చంద్రబాబు నాయుడు సీఎం ఎవరు ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కనపడతారు, కానీ డిఫాక్టో సీఎం అంటే ఆదేశాలు తీసుకోవటము వెనకాల నారా లోకేష్, డిఫాక్టో చీఫ్ మినిస్టర్ నారా లోకేష్. ఆయనకి డిప్యూటీ సీఎం కంటే ఎక్కువ పవర్ ఉంది ఆయనకి ఆల్రెడీ, అవసరం లేదు. ఆయనకి డిప్యూటీ సీఎం కంటే ఎక్కువే పదవి ఉంది, ఎక్కువే కంట్రోల్ ఉంది ప్రభుత్వం మీద. చంద్రబాబు నాయుడు కంటే కూడా ఒక విధంగా చెప్పాలంటే లోకేష్కి ఎక్కువ కంట్రోల్ ఉంటుంది. అండ్ మీరు తీసుకుంటే అందరూ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ లేకపోతే ఏదైనా సరే చీఫ్ సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ వివిధ శాఖ మంత్రులు, ఏ శాఖ మంత్రి అయినా సరే, ఆఖరికి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖలో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరన్నా ఉంటే అది లోకేష్ మాట, పవన్ కళ్యాణ్ మాటకి, ఎవరి మాటకి విలువ ఇవ్వాలంటే లోకేష్ మాటకే ఇస్తారు వాల్యూ, దాంట్లో డౌట్ లేదు. సో ఆల్రెడీ ఆయన డిఫాక్టో ముఖ్యమంత్రి. మన కేవలం కాగితాల మీద, పేపర్ మీద మాత్రమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ అజమాయిషీ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ ఏదైనా సరే లోకేష్ చేస్తున్నారు. దాంట్లో ఎవరికైనా సరే ఏమన్నా అనుమానం ఉంటే ఆడికంటే మూర్ఖుడు ఎవడు లేడు. మనకి టోటల్ కంట్రోల్ లోకేష్ చేతిలో ఉంది. డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే, పవన్ కళ్యాణ్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహాన్ని లోకేష్ సైలెంట్గా తన పని తను చేసుకుపోతున్నారు. ఎక్కడా కనపడకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటా పరిపాలనా పనులు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న అత్యుత్సాహం వలన తెలుగుదేశం క్యాడర్కి ఒక విధమైన ఇన్సెక్యూరిటీ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారికి ఫేమ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నారు. అటువంటివి లోకేష్ ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటే ట్రోల్ అయ్యారా, లేకపోతే ఫేమస్ అయ్యారా, లేకపోతే తిరుపతి లడ్డూల విషయంలో ట్రోల్ అయ్యారా, ఫేమస్ అయ్యారా, లేకపోతే మీ బైక్ సైలెన్సర్లు తీసేసి ఎక్సలేటర్లు రేజ్ చేసి రోడ్డు మీద వెళ్ళకపోతే యువత ఎనర్జీ ఏమైపోతుందంటే ట్రోల్ అయ్యారా, ఫేమస్ అయ్యారా అనే విషయం పక్కన పెడితే వార్తల్లో ఆయన ఉంటున్నారు. ఈయన ఏంటి ఎఫిషియన్సీ చూపిస్తున్నారు. ఈయన ఎఫిషియన్సీ ప్రజల్లోకి కనపడకుండా ఉండిపోతుంది అనేది ఈ తెలుగుదేశం క్యాడర్కి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ వచ్చింది. వాస్తవానికి చెప్పాలంటే డిప్యూటీ సీఎం పదవి ఏంటంటే లోకేష్ ఆల్రెడీ పిహెచ్డీ చేశారు. లోకేష్ ఆల్రెడీ పిహెచ్డీ చేసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు డిగ్రీ చదవమంటే ఎట్లా? డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వమంటే లోకేష్కి ఆయన ఆల్రెడీ డిఫాక్టో సీఎం ఆయన. సో ఆయన తీసుకొచ్చి డిప్యూటీ సీఎం పదవి అంటే పెద్ద, అసలు డిప్యూటీ సీఎం పదవి అనేది రాజ్యాంగం ఎక్కడా లేదు, దానికి సాంకేతికత లేదు, చట్టబద్ధత లేదు, అది పేరుకి చెప్పుకోవడానికే తప్ప ఏం లేదు. సో అలాంటి దీన్ని మరి మీరు తీసుకొచ్చేసేసి లోకేష్కి ఇవ్వాలి అంటే ఈ తెలుగుదేశం క్యాడర్లో ఈ జన సైనికులు చేస్తున్న అత్యుత్సాహం వలన వాళ్ళలో ఏర్పడిన ఇన్సెక్యూరిటీ నుంచి పుట్టుకొచ్చిందే ఇది. చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది. సో వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టాలి అని అంటున్నారు. సో ఇక్కడ నాదొక చిన్న ఇది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఎవరి వలన? పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఫోటో ఎందుకు పెట్టరు? అవును, ఈ ముఖ్యమంత్రులు అసలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందంటే ఆరాధ్యుడు ఎవరు? పొట్టి శ్రీరాములు గారి ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం కూడా చేయలేదు కదా. ఇప్పుడు అది 1 October లేకపోతే 2 November లేకపోతే 2 June
అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్. అంటే దాని మీద మీరు ఒక కార్యక్రమం చేస్తే పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవాలి. పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటే ఆయనకు ప్రాముఖ్యత పెరుగుతుంది. సో ఆయనకి ఇప్పుడు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఆయన భౌతికంగా లేరు కదా ఇక్కడ, అయినా కానీ లేదు లేదు అంటే మీరు భౌతికంగా లేరు అంటే మీరు ప్రాముఖ్యత ఇవ్వరంటారా ఇల్లు? ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వరు? దానికి కారణం ఏంటి? మాకంటే గొప్ప నాయకులు ఎవరు ఉండకూడదు, మేమే గొప్ప. ఈ మేమే గొప్ప అనే ఈ ఫేమ్ థర్స్ట్ ఎవరికి అవుతుందో తెలుగుదేశం వాళ్ళకు ఉన్నంత ఎవరికి లేదు. సో ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. ఈ పవన్ కళ్యాణ్ ఫోటో, లోకేష్ ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో, వీటికి అన్నిటికంటే పైన పొట్టి శ్రీరాములు గారి ఫోటో ఉండాలి. ఇది మ్యాండేటరీ చేయాలి. ఇది ఆలోచించట్లేదు. ఈ ఎంతసేపు ఆధిపత్య పోరు, పాపులారిటీ పోరు, పబ్లిసిటీ పోరు కానీ ఇది లేదు. సో ఇక్కడ కేవలం ఈ జన సైనికులు చేసిన అత్యుత్సాహం వలన, పవన్ కళ్యాణ్ చేస్తున్న అనాలోచితమైన పొంతన లేని ప్రకటన వలన, అంటే మనం చూసుకుంటే ఏదైనా సరే ఫస్ట్ ఏబిఎన్ కథనాల్లో వస్తుంది, తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు రైస్ చేస్తున్నారు ఇష్యూస్, పవన్ కళ్యాణ్ అంటే మన నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు, అంటే ఏంటి ఇది ఒక ప్రాసెస్ అంటారా లేకపోతే ఎట్లా? ఇప్పుడు పార్టీ పరంగా కాకుండా కూడా ఫ్యామిలీ పరంగా తీసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు, అలాగే లోకేష్ గారు సతీమణి బ్రాహ్మణి గారు, వీళ్ళిద్దరికీ ఎలా ఉంటుంది ఇంట్లో? 134 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ, 16 మంది ఎంపీలు ఉన్న పార్టీ, కేంద్ర ప్రభుత్వం మా సపోర్ట్తో ఉన్న పార్టీ ఒక నాయకుడిని కాదని పవన్ కళ్యాణ్కి ప్రయారిటీ ఇస్తున్నారంటే వాళ్ళకి మండదా? మండుతుంది కదా. మండితే మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ వ్యూ చెప్పాలి. వాళ్ళ వ్యూ చెప్పాలంటే లోకేష్కి చెప్పుకుంటే బాగోదు. ప్రభుత్వంలో ఘర్షణ వాతావరణం మొదలవుతుంది కాబట్టి వాళ్ళు ఫీడ్ ఇస్తారు. ఈ ఏబిఎన్ రాధాకృష్ణ కానీ, TV5 వాళ్ళు కానీ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు. సో వాళ్ళు ఇస్తారు ఫీడ్. మన ఇది కదా, మన నాయకుడిని మనం ప్రొజెక్ట్ చేసుకోకపోతే ఎట్లా అని. సో ఇక్కడ అదే చెప్తున్నాను. అంటే ఇవన్నీ ఏంటంటే జనసేన చేస్తున్న అపరిపక్వత వలన, ఈ జన సైనికుల కుప్పిగంతుల వలన మొదలైన ఈ సుడిగుండంలో చివరికి చిలికి గాని వాన ఈ పెద్ద సైక్లోన్ అయితే లోకేష్ అయితే డిప్యూటీ సీఎం అవడండి. ఇది రాసి పెట్టుకోండి. లోకేష్ అయితే సీఎంఏ, డిప్యూటీ సీఎం అయితే అవడు, డైరెక్ట్ సీఎం. ఆయన ఆల్రెడీ అంటే చెప్తున్నాను కదా, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకండి? ఆయన ఆల్రెడీ డిఫాక్టో సీఎం, ఆయన అవసరమే లేదు. ఈ మాత్రం కామన్ సెన్స్ లేని వాళ్ళందరూ అక్కడ మరి పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న వాళ్ళు ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదో ఆ జన సైనికులకైతే వాళ్ళకి బుర్ర ఉండదు, వేస్ట్ అది వాళ్ళ గురించి. ఓకే ఓకే చూశారు కదండి, లోకేష్ గారికి అయితే డిప్యూటీ సీఎం పదవి అవసరం లేదు, ఆయన ఆల్రెడీ సీఎం అని చెప్పేసి చింతా రాజశేఖర్ గారు చెప్పడం జరిగింది. ఆయననే కాదు, యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఇది. ఎవరు ఆలోచించినా కానీ మీ వ్యూస్ ఏంటో మాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.